శుక్రవారం రాజస్థాన్లోని జైపూర్ రూరల్ ఏరియాలోని ఒక ప్రభుత్వ పాఠశాలను పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకాపై ఇతర సీజేపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సీజేపీ కార్యకర్తల పర్యటనను స్థానిక గ్రామస్తులు వ్యతిరేకించి వారిని గ్రామం నుంచి బయటకు వెళ్లేలా ఒత్తిడి చేశారని తెలుస్తోంది. గ్రామస్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం, ఊరు నుంచి వెళ్లిపోవాలని అనడం వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ నిరసనకారులను బీజేపీయే తీసుకొచ్చిందని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ ఆరోపించారు. ఇలాంటి నిరసనలకు తాము భయపడేది లేదన్నారు. 1.5 साल से स्कूल भैंसों के तबेले में चल रहा है। पत्थर मारे गए हैं, गाड़ियों के शीशे फोड़े गए हैं, मेरी शर्ट फाड़ी गई है, महिलाओं के साथ अभद्रता हुई है, उन्हें पुरुषों ने पीटा है, भाजपा के गुंडों ने पीटा है, फोन तोड़े गए हैं रेखा शर्मा जी के। हमारे एक वॉलंटियर का हाथ टूट गया है, उसके फ्रैक्चर हो गया, उसको अभी हॉस्पिटल लेके जा रहे हैं। पुलिस पूरी तरह गायब थी. తమపై గ్రామస్తులు దాడి చేశారని సీజేపీ మహిళా కార్యకర్తలు ఆరోపించారు. మరోవైపు సీజేపీని వ్యతిరేకిస్తున్న ఒక గ్రామస్తుడు పాఠశాల మరమ్మతుల కోసం 12 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, ఆ పనిని బీజేపీయే పూర్తి చేస్తుందని చెప్పారు. विरोध करें, हमारे को नीचे कॉकरोच पार्टी, हमारी जो जनता पार्टी है वही करा देगी। 12 लाख रुपए पास हो गए, हमारे को कोई इससे मतलब नहीं है। हम बीजेपी के, बीजेपी कार्यकर्ते रहेंगे, बीजेपी के रहेंगे।